హాయ్. ఈరోజు వర్క్ హాస్టల్లోనే స్టార్ట్ చేసేసా. ఎందుకంటే టైమింగ్స్ చేంజ్ అయిపోయాయి ఆఫీస్‌ది. అసలు ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఏంటో ఏమో చెత్త చిరాకు వస్తుంది. అసలు ఎందుకురా నేను అసలు బీటెక్ అయిపోయాక గేట్ కోచింగ్ తీసుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్స్‌టెండ్ చెయ్యవే ఎందుకు జాబ్ నీకు ఇప్పుడెంత అవసరం ఏముంది అన్నారు. కానీ నేను మాట వినకుండా లేదు అంటే జాబ్ చేస్తూ చదువుకుంటా అన్న ఓవర్ యాక్టింగ్‌తో వెళ్ళా. ఆ కోచింగ్‌కి మనీ పే చేసిన మనీ వేస్ట్. ఇప్పుడేమో ఇంత స్ట్రెస్ అసలు. ఇంతకుముందేమో 1:30 షిఫ్ట్ అప్లై చేసేవాళ్ళం. అంటే 3 అవర్స్ ముందెళ్ళి స్వైప్ చేయొచ్చు. స్వైప్ చేసి 6 అవర్స్ ఉండాలి. అంతకుముందు అసలు 6 అవర్స్ కూడా మ్యాండేటరీ ఉండేది కాదట. అంటే అప్పుడంతే మాకు హైబ్రిడ్ అదేమి ఇవ్వలేదు. ఫ్రెషర్స్ కదా మస్తు వాడుకున్నారు మా మేనేజర్ వాళ్ళు. నిన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు 6 అవర్స్ కూడా మ్యాండేటరీ ఉండేది కాదట. 2 డేస్ జస్ట్ అలా వచ్చి స్వైప్ చేసి 1, 2 అవర్స్ ఉండి వెళ్ళిపోయేవాళ్ళట. మేము స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు అయితే అసలు రోజు ఆఫీస్కి వెళ్ళేది 9 అవర్స్ ఉండేవాళ్ళం మేమైతే అప్పుడు. ఇంకా తర్వాత హైబ్రిడ్కి చేంజ్ చేశారు, 2 డేస్ చేశారు. ఆ 2 డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 6 అవర్స్ అని చేంజ్ చేశారు. దాని తర్వాత 3 డేస్కి చేంజ్ చేశారు ఆఫీస్కి వెళ్ళడం. మళ్ళీ ఇప్పుడేమో 6 అవర్స్ మనకి ఇష్టం వచ్చినప్పుడు కాదట. మనం ఏ షిఫ్ట్ అప్లై చేస్తే ఆ షిఫ్ట్కే స్టార్టింగ్ స్వైప్ చేయాలట. ఇప్పుడు మేమేమో అప్లై చేసేది 1:30 నుంచి 11 షిఫ్ట్. కానీ ఇంతకుముందు ఎలా అంటే 10కి 10:30 11కి అలా వర్క్ స్టార్ట్ చేసి అయిపోతే క్లోజ్ చేసేసేవాళ్ళం. ఇప్పుడేమో అలా కాదు, 1:30కి వెళ్ళాలి, 1:30కి స్వైప్ చేసి 6 అవర్స్ ఉండాలి. అంటే 7:30 వరకు ఉండి రావాల్సి వస్తుంది. అసలు ఇలాంటి కంపెనీలు ఎందుకు ఇలాంటి పాలసీస్ చేంజ్ చేస్తారో ఏమో, వీళ్ళు అసలు ఏం అర్థం అవ్వదు. అసలు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేయాలా ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళండి ప్లీజ్. ఎందుకంటే ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. బీటెక్ అయిపోయాక మీ దగ్గర టైం ఉండి మీ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి మనీ పెట్టి అంత ఉన్నారనుకో, కంపల్సరీ మంచిగా కోచింగ్ తీసుకోండి, మంచి జాబ్స్ వస్తాయి. 1-2 ఇయర్స్ అయినా కానీ ప్రశాంతంగా ఉండొచ్చు. ఇటు సైడ్ వస్తే ఇదొక టెన్షన్. అసలు ఎప్పుడు ఎవరిని అంటే రీసెంట్గానే నాతో వర్క్ చేసేవాళ్ళు ఒక అన్న 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అసలు ఎలా అంటే ప్రాజెక్ట్ లేదని 3 మంత్స్ బెంచ్లో ఉంచారు, తీసేశారు సడన్గా. అసలు వీళ్ళు ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇక మన దగ్గర టైం ఉండి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండే మన పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఆ సైడే వెళ్ళండి. ఇందులో మనీ బాగా వస్తాయి కానీ గ్యారంటీ ఉండదు. ఇక తర్వాత రెడీ అయిపోయి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. కొంచెం తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయచ్చు కానీ వెళ్ళిపోతున్నా తొందరగానే. ఏం తింటామని ఒకసారి స్మార్ట్ ఫోన్ చూపి కావాలంటే పెట్టి రూపీస్ చెప్తాయి ఇలా ఉంది. వాళ్ళకి చెప్పాలి కదా. చూడు బౌల్ జ్యూస్ పెట్టుకో. ఇలా తెలిసి కాంట్రాక్ట్ వాళ్ళని ఉన్నది కదా, అయితే మీదన్నా వర్క్ అవ్వాలి, మీరు అది ఎవరికి వర్క్ అవ్వదు అని మోసుకెళ్ళట్లేదు కింద. అసలు కింద ఏమైనా పెట్టాలి, ఏమైనా పెట్టాలి నాన్నగా ముక్కు తీసుకొచ్చానండి. ఫుల్ కొడుతుంది వర్షం పడుతుందేమో తీసుకొస్తాను. చూడండి ఎంత కాస్ట్
వెరీ గుడ్. పెట్టాము. ఉదయ వాట్ ఐ హ్యావ్ ఆర్డర్ జ్యూస్. దరిద్రం అంటే ఇదే. ఇక మీద వాళ్ళే. ఇక ఈవినింగ్ మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. 4కి ఏమో వచ్చినట్టున్నారు. ఒక 2 hours అలా ఉన్నారు. ఫస్ట్ ఏమో కేఫ్ నీలోఫర్కి వెళ్ళాము. అక్కడ టీ ఇంకా బన్ మస్కా అవి ఆర్డర్ చేసుకున్నాం. అది అయిపోయాక వాళ్ళు మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదట. అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఇక తర్వాత ఏమో పిస్తా హౌస్కి వెళ్ళి అక్కడ ఏదో చికెన్ బిర్యానీ, అపోలో ఫిష్, ఇంకా ఏదో మొజిటో అది ఆర్డర్ చేసాం. అది తినేసి వచ్చేసాం. ఆ రోజు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేసాం బ్లాగ్. హౌ టు ఈట్ పానీపూరి ఇన్ ఆఫీస్. బాగుంటుంది. ఫస్ట్ we need to add masala, then onions, then water. You need to add like this spoon. Only 2 spoons. 3. మెల్లగా. తిను. 2 ఫ్లేవర్స్ తింటాంలే. అవును, మళ్ళీ అది ఇది వేరే. తెచ్చుకున్నాను పాస్. నిన్న నాకంతే అనిపించింది. కొంచెం తినవచ్చు కదా మరి. ఇన్ని 6ఏనా? బయట 8 పెడతారు. 30 రూపీస్. 30యా? 20కి 6. 30కి 8 పెడతారు. అక్కడ బ్రౌన్ బియర్ అని అక్కడికి వెళ్తారు. అక్కడ పాస్తా బాగుంటుంది అక్కడ. మోజర్ చేసావు కదా పాస్తా? వైట్ పాస్తా మంచిగా చేస్తాను నేనైతే. అది ఒకసారి చేసుకున్నాను హాస్టల్లో. ఒక్కసారి చేసుకోవడం కోసం అవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలి. చీజు, పాస్తా, మళ్ళీ ఇంకోసారి తినబుద్దు. ఒకసారి తింటే గ్యాప్ కావాలి ఎక్కువ రోజులు. ఇక్కడ సెట్ చేసి తెలుస్తుంది. 0295 అండ్ పోతుంది. పాలిమర్స్కి ఉంటుంది మా ఇంటి తర్వాత పాలిమర్స్ అది. ఈ ట్యాబ్లెట్ మ్యాచ్ చేయడానికి అందరూ వస్తుంది. పాలిమర్స్ పాలిమర్స్ ఇప్పుడు కావాల్సిన యాంటీబయాటిక్ పాలిమర్స్. P410T అని ఉంది కదా, ఇందులో V2P410T అని ఉంది. సో అది ఏ మ్యాచ్ అవుతుంది. హ్యాండ్ వాష్లో అదొకటి ట్యాబ్లెట్, ఇదేమో రిఫైన్లో పాడైంది. పాలిమర్స్ ఈ డేటా మొత్తం రిఫైన్లో కూడా ఉందా? ఇది FDB అని చేసిన దాంట్లో పాలిమర్స్ ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు రిఫైన్ పాలిమర్స్ అయితే తీసుకోవాలి. హ్యాండ్ వర్క్ ఉంది పాలిమర్స్ క్యాట్ లైక్ రిఫైనరీ అనుకుంటుంది. హ్యాండ్ వర్క్ రిఫైనరీ ఇది RF ఉంది కదా. హ్యాండ్ వర్క్ రిఫైనరీ అప్పుడు వరకే బాగుండే కానీ ఇది అదే కొంచెం ప్రశాంతంగా రోజు కనిపించండి చూసి మంచిగా రోజంతా ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత బాగా మంచిగా ఉంటుంది. ఎవరు సర్వేషన్ ఇంకా ఫ్రీ అయిపోయాం. వాళ్ళకి ఇచ్చారు 300 రూపాయలకి ఇచ్చేసి ఓకే వాళ్ళకి డబ్బులు చెప్పేసి వీళ్ళు వచ్చిన తర్వాత రాహుల్ ఎప్పుడైతే మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక పీపీడీ కోసం 4-5 సార్లు తెప్పించారు. ఇక్కడ అయిపోయింది అది.
నిన్న కూడా ఏదో చేస్తున్నాను. అలాగే సుబ్రహ్మణ్యం జనం. మేబీ ఇందులో రిఫైనరీ ఉన్నాయి సగం. మనం ఏం చేయాలంటే దీన్ని ఫిల్టర్ కలుపుకోవాలి. ఇందాక రిఫైన్ చేసింది ఇది కదా. ఇందులో మొత్తం రిఫైనరీ పడాలి. ఆల్మోస్ట్ ఎక్కడ ఇలానే అవుతుంది ఎప్పుడైనా సరే. ఒకరోజు వ్లాగ్ అలా తీద్దాం అనుకుంటాను, ఆ రోజు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ డే సగం, ఆ నెక్స్ట్ డే సగం కంటిన్యూ చేయడం వల్ల ఇక ఏం వ్లాగ్స్లో ఏం చేయట్లేదు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.